ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. తనుజను ఓదార్చుతున్నాడు పవన్ కళ్యాణ్. ఇంతకీ ఎందుకు ఓదార్చుతున్నాడనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో డ్రాయింగ్ టాస్క్ అనేది జరుగుతుంది. ఈ టాస్క్ లో భాగంగా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ బాగా ఆడినప్పటికీ తనుజ ఇంకా బాగా గేమ్ ఆడిందనే చెప్పాలి. ముఖ్యంగా తను వేసే డ్రాయింగ్ అయితే అందరికన్నా బెస్ట్ అనే చెప్పాలి. కానీ పవన్ కళ్యాణ్ గెస్ చేయకపోవడంతో దానివల్ల తనుజ టీం అయితే గనక ఓడిపోయింది. అంటే తనుజకి 0 పాయింట్స్ రావడంతో తనుజ చాలా ఎమోషనల్ అయిపోయింది. ఇక నాకు ఎప్పుడు కూడా లక్ కలిసి రాదు, నా జీవితమే ఇంత, అసలు ఒక్క టాస్క్ లో అన్నా సరే బిగ్ బాస్ తో శబాష్ అనిపించుకోలేదు, నేను ఎంత బాగా ఆడినప్పటికీ కూడా ఏదో ఒక దురదృష్టం నా వెంటాడుతూ ఉంటుంది అంటూ చాలా ఎమోషనల్ అయిపోయింది తనుజ. ఇక ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్, నిజంగా చెప్పాలి అంటే నువ్వు ఈ టాస్కులు చాలా బాగా ఆడావు, ముఖ్యంగా నువ్వు వేసే డ్రాయింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనే నేను చెప్తాను. ఏదైనా తప్పు జరిగింది అంటే అది నా వల్లే అబ్బా, ఎందుకంటే నువ్వు డ్రాయింగ్ వేసినప్పటికీ నేను గెస్ చేయలేకపోయాను, నన్ను క్షమించు తనుజ, నువ్వు ఏడుస్తుంటే నేను చూడలేకపోతున్నాను, కానీ నీకోసం నేను నెక్స్ట్ గేమ్ ఎలాగన్నా ఆడతానబ్బా. మనం ఇప్పుడు 0 పాయింట్లో ఉన్న వాళ్ళము, మనమే బోర్డు మీద లీడ్ పాయింట్స్ తో ముందుకు వెళ్తామని నీకు మాటిస్తున్నాను తనుజ అంటూ పవన్ కళ్యాణ్ బాహుబలిలాగా శపథం చేస్తున్నాడని చెప్పాలి. మరి మొత్తానికి తనుజ గేమ్ ఎంత బాగా ఆడినప్పటికీ కూడా మరి ఇలాంటి చిన్న చిన్న తప్పుల వల్ల తను మామూలుగానే ఎమోషనల్ అయిపోతుంది. అలాంటిది చివరి వరకు వచ్చి అంత బాగా గేమ్ ఆడినప్పటికీ కూడా గెలవకపోతే ఎలా రియాక్ట్ అవుతారనేది మీరే చెప్పాలి. అంతేకాకుండా భరణి, దివ్య వీళ్ళిద్దరూ కూడా మంచిగా గేమ్ ఆడటం, వీళ్ళకి అందరికంటే కంటెస్టెంట్లుగా ముందంజలో ఉండటం వల్ల అదొక ఫీల్ అయిపోతుంది తనుజ. భరణి టీంలో నేనుండుంటే బాగుండేది కదా, దివ్య అనవసరంగా వచ్చిందని కూడా. మరి దీని మీద మీ ఒపీనియన్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.